మీకు జానకి అమ్మ గారితో ఎలా పరిచయం అయింది? ఆ అనుబంధం ఎలా ఉంటుంది? ఒకసారి చెప్పండి. జానకి గారితో మొట్టమొదటిగా నాకు తెలిసి ఒక 10, 15 సంవత్సరాలయింది ఆ! ఆవిడతో పరిచయం. ఆ! పరిచయం. ఒక కార్యక్రమంలోనే నేను పాడిన ఒక కార్యక్రమంలో ఆవిడ గెస్ట్‌గా రావడం జరిగింది. సో, తర్వాత వెళ్ళి ఆవిడకి నమస్కారం చేసి ఆవిడ ఓకే. బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. హుహు. సో, బాగా పాడావన్నారు. ఓహ్! అప్రిషియేట్ చేశారు. యాహ్! ఓహ్! యాహ్! ఆ! తర్వాత ఇంకో 2, 3 సార్లు అటువంటి సందర్భాల్లోనే కార్యక్రమాల్లోనే కలుసుకోవడం జరిగింది. ఓకే. సో, నెమ్మదిగా ఒకలాంటి ఒక ఒక ఆప్యాయత, ఒక అనుబంధం ఆవిడతో ఏర్పడ్డాయనమాట. సో, వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. ఆ! చాలా సార్లు వాళ్ళ ఇంటికెళ్ళాను. ఆవిడ మా ఇంటికొచ్చారు. హుహు. సో, అలా ఎప్పుడు మాట్లాడుకుంటుంటాం. ఫోన్‌లో మాట్లాడుకోవడము అట్లా అనమాట. సో, మంచి ఒక ర్యాపో, ఒక బాండ్ క్రియేట్ అయింది. హుహు. ఆహ్, చాలా సార్లు కలుసుకోవడం అయితే చాలా సార్లు, ఫోన్‌లో మాట్లాడుకోవడం చాలా సార్లు. చాలా సరదాగా ఉంటారు. ఓకే. చాలా సరదాగా ఉంటారు. సరదాగా ఆవిడని ఉంటారు. కలిసినప్పుడు అసలు ఆవిడ నా ఎదురుగుండా ఉన్నది ఒక లెజెండరీ సింగర్ అన్న ఫీల్ కలగదనమాట. ఓకే. నా సొంత మనిషి, ఆహ్, మా పిన్నో, మా అత్తయ్యో, హుహు. లేకపోతే నా ఫ్రెండో, అంటే అంత చక్కగా కలిసిపోతారు. ఏ వయసు వారినైనా చాలా కంఫర్టబుల్‌గా చేసి చాలా చక్కగా నేను మాట్లాడతారు. ఇంత పెద్ద లెజెండరీ సింగర్‌నే అనేది ఆమెకు అస్సలుండదు. అస్సలు చాలా ఓకే. డౌన్ టు ఎర్త్. అంటే ఆవిడని చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది. ఆవిడ ఎంత సింపుల్, అవును. ఎంత ఆహ్, అస్సలు ఏమాత్రం గర్వం లేదు. అసలు ఆవిడ అంటే నాకు అనిపిస్తుంది, అమ్మో! ఈవిడ ఒక అత్యద్భుతమైన ఒక గాయని, ఒక లెజెండ్. అంటే గ్లోబల్లీ, ప్రపంచవ్యాప్తంగా అసలు ఆవిడ పాడినన్ని పాటలు గానీ, ఆవిడ పాడినంత కష్టమైన పాటలు గానీ ఇంకెవరు పాడలేదు. ఏదైనా ఒక పాట ఉందా? అంటే మీరు చాలా పాటలైతే పాడతారు. కానీ హ్మ్. ఈ పాట ఆమె ఎంత పాడింది నాకింత కొంచెం కష్టంగా ఉందే అన్నట్లు. కొంచెం కష్టం కాదు. హ్మ్. అమ్మో! చాలా చాలా కష్టం. కష్టమైన పాటలున్నాయి. చాలా కష్టమైన ఒక్కటి పాటలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి పాడండి చూద్దాం. ఒక పాటైతే నేను పాడలేను. ఆహా! నాకు రాదు ఆ పాట. అవునా? అంటే నేర్చుకోవాలి అన్న కోరిక ఉంది కానీ, అది పాడడం చాలా సాహసం. హుహు. అది కన్నడలో ఒక సాంగ్ అనమాట. హుహు. 'శివ శివ ఎన్నదే' అని. ఓహ్! అది 2 రాగాల్ని కలిపి చేసిన ఒక కంపోజిషను. ఓహ్! ఆహ్, సో, జానకి గారు తప్ప ఇంకెవరు పాడలేరని ఆవిడని అప్రోచ్ అయ్యి పాడించిన పాట అనమాట. ఓకే. చాలా చాలా కష్టమైన పాట. 2 రాగాల్ని కలిపి పాడిచ్చారు. 2 రాగాలు జానకమ్మ కలిపి మాత్రమే ఆ! పాడగలిగారది. పాడగలిగారు. ఓకే. సో, అటువంటి పాటలు ఏమో ఎప్పటికన్నా నేర్చుకుంటానో లేదో నాకు తెలియదు. అలాగే 'నీలీల పాడెదదేవా' అది కూడా కష్టమైన పాట. ఓకే. ఆ! సన్నాయితో స్వరం కలపడం అనేది ఆవిడకే సాధ్యం. కదా! అంతే కదా! ఎక్సలెంట్. ఆ! నాదస్వరం ఒక విలక్షణమైన ఒక వాయిద్యం. ఒక పాట ఆ అంటే టోన్. ఇప్పుడు మీకు నచ్చింది. హ్మ్. ఇది కొంచెం కష్టమైన మీరు నేర్చుకొని పాడింది ఏదైనా ఉందా? 'నీలీల పాడెదదేవా' ఒక అది. రాగం కొంచెం. యాహ్! ఆ! తప్పకుండా. నీలీల పాడెద దేవా, నీలీల పాడెద దేవా, మమ్ములాలించు మై ముద్దు దేవా, నీలీల పాడెద దేవా, సగమ పని నీలీల పాడెద దేవా, నిస్సనిద పమ గమ గరిసని పని సగమ పమ గరిస నిదమ ప గరిని నీలీల పాడెద దేవా, సారి సని సరిస నినిస పప నినిస మమ పప నినిస గగస నినిస పప ని మమ ప గగ మమ పప నినిస సగరిని. ఇలా వెళ్తుంది ఆ పాట. చాలా బాగా పాడారు. చాలా థ్యాంక్ యూ. ఎక్సలెంట్‌గా ఉంది. థ్యాంక్ యూ. అయితే జానకమ్మని మీరు గుర్తు చేసుకున్నప్పుడు ఆమె మాతృమూర్తిగా కూడా నాకు అంటే మా అమ్మ లాంటిదని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. అవును. సో, అలాంటి ఏదేదైనా మెమరీ మాతో పంచుకుంటారా? అంటే నిజంగానే ఆవిడొక గ్రేట్ మదర్ అండి. అంటే ఆవిడ కెరియర్‌లో పీక్‌లో ఉన్నప్పుడు యాక్చువల్లీ వాళ్ళ హస్బెండ్ హ్మ్. ఆవిడకి చాలా సపోర్ట్ చేశారనమాట. ఓకే. చాలా సపోర్ట్ చేసి, అంటే ఎలా అంటే వీళ్ళకి వేరే లోకం తెలియదు. హ్మ్. పాట, సంగీతం
స్టూడియోకి వెళ్ళడం, పాడడం ఇది తప్ప వేరే విషయాలేమీ పట్టించుకునే అవసరం లేదు. లేకుండా అదే ప్రపంచం లాగా లేకుండా చూశారు. ఆయన ఉన్నంత కాలం చాలా ఆవిడని కాపాడుకుంటూ, ఆవిడని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇలా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. సో వన్స్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ కొంచెం చాలా డల్ అయ్యారు. డల్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి మీద చాలా డిపెండ్ అయ్యేవారు. ఓకే. తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా చాలా బాగా చూసుకునేవాడు ఆవిడని. ఓకే. సో ఆవిడ ఆవిడ ఆరోగ్యం కూడా కొంచెం నాజూక్ అన్నమాట. అంటే ఆస్తమా ఉంది ఆవిడకి. అంటే ఆస్తమా చాలా ట్రబుల్ చేస్తుంది, ముఖ్యంగా సీజనల్గా సింగర్స్కి. సైనస్, ఆస్తమా ఇలాంటివన్నీ సింగర్స్కి చాలా ట్రబుల్ ఇస్తాయి. బట్ అట్లాంటి సిచ్యువేషన్లో కూడా ఆవిడ ఇలాంటి కష్టమైన పాటలు పాడారంటే చాలా చాలా గ్రేట్. సో అలాగా వాళ్ళ అబ్బాయితో చాలా ఆవిడకి అనుబంధం ఉండేది, చాలా అటాచ్మెంట్. సో ఈ మధ్య ఇటీవలే వాళ్ళ అబ్బాయి పోయారు, ఒక 3 months బ్యాక్. సో అప్పుడు కూడా మేము వెళ్ళి చూసి వచ్చాం. మైసూర్లో ఉంటున్నారు. సో అక్కడికి వెళ్ళి చూసి వచ్చాము, ఆవిడతో టైం స్పెండ్ చేసి వచ్చాము అంతా. సో మనిషి చాలా డీలా పడిపోయారు, చాలా కృంగిపోయారు. బట్ ఇంత త్వరగా ఈ వార్త వినాల్సి వస్తుందని నేను అనుకోలేదు. సో అంటే ఈ వార్త వినంగానే మీకు ఎలా అనిపించింది ఒక్కసారిగా? నేను ఫస్ట్ మైసూర్ నుంచి వచ్చింది కాల్ నాకు. అప్పుడు అంటే అసలు నమ్మబుద్ధి కాలేదు. నేను ఇంకా అంటున్నాను, ఏంటి అంటున్నాను, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కానీ నాకు అసలు ఏం వినపడలా, బ్లాంక్ అయిపోయింది అనమాట. ఎందుకంటే జస్ట్ ఒక 2 months బ్యాకే చూసాము ఆవిడ్ని, కలిసాము, మాట్లాడాము. అదే కాకుండా ఈ మధ్య తరచు కూడా ఫోన్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి పేరిట ఆవిడ ఒక ప్రోగ్రామ్ చేయాలనుకున్నారు, ఒక ట్రిబ్యూట్గా అబ్బాయికి. సో దానికి చాలా మంది గొప్ప గొప్ప సింగర్స్ వస్తున్నారు. చిత్ర గారు, సుజాత గారు, చరణ్ గారు, యేసుదాస్ గారు, మనో గారు, ఇట్లా ఆల్మోస్ట్ ఒక 30 మంది సింగర్స్. ఇటు కన్నడ ఇండస్ట్రీ నుంచి, తమిళ ఇండస్ట్రీ నుంచి, తెలుగు నుంచి చాలా మంది సింగర్స్ వస్తున్నారు. ఆ కార్యక్రమానికి పాడడానికి నన్ను కూడా ఆహ్వానించారు. కార్యక్రమం జరిగిందా? లేదు, ఈ December 5th జరగాల్సి ఉంది. దురదృష్టవశాత్తు మనము అమ్మను కోల్పోయాం. అది. సో ఆ ప్రోగ్రామ్ గురించి ఆవిడ కొంచెం ఉత్సాహంగా ఉన్నారనమాట. పాపం లేని ఉత్సాహం తెచ్చిపెట్టుకుని ఆవిడ ఆ ప్రోగ్రామ్ బాగా చేయాలి అని ఒక తాపత్రయంతో ఈ మధ్య తరచూ మాట్లాడుతూ ఉన్నారు ఆ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేయడానికి. అట్లా అంటే ఆవిడ ఎంత డౌన్ టు ఎర్త్, ఎంత సింపుల్ అంటే ఆవిడంతటి ఒక లెజెండరీ సింగరు. ఆవిడ ఫోన్ చేసి అంటారు, 30 మంది అయిపోయారు, చాలా పాటలు, మరి పెద్ద కార్యక్రమము, నువ్వు వస్తే చాలా బాగుంటుంది నాకు. మరి ఒకటే పాట వస్తుందేమో, మరి ఒక్క పాటకి నిన్ను పిలవాలంటే ఎట్టా మరి, చూసారా ఎంత ఆలోచించారు. వస్తావా, రాగలవా, ఒక్క పాట అంటే వస్తావా అన్నారు. నాకు నవ్వాలా ఏడవాలో అర్థం కాల. నాన్న ఆంటీ, మా ప్రసాదం మీరు పిలవడమే మాకు మహాభాగ్యం. సో మీరు ఒక లైన్ ఇచ్చినా, ఒక పదం ఇచ్చినా చాలు, అసలు ఏమి ఇవ్వకపోయినా మీరు జస్ట్ ప్రోగ్రామ్కి రా అంటే వస్తాను. ఆంటీ అని పిలిచేవారా? ఆంటీ అని పిలిచేవారు. సో అలా అంతటి సింపుల్ అనమాట, నిగర్వి, అసలు ఏం గర్వం లేదు ఆవిడకి. గ్రేట్ పర్సనాలిటీ. అంటే అపార్ట్ ఫ్రమ్ సింగింగ్, అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అ గ్రేట్ సింగర్, షీ ఈజ్ అ గ్రేట్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి.